రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎల్ఆర్ఎస్ పైన ఎల్ఆర్ఎస్ను ఉచితం చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులైతే రోడ్డెక్కినటువంటి పరిస్థితి. రాస్తారోకులు ధర్నాలు అయితే చేపడుతున్నారు. అయితే ఏందంటే ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎల్ఆర్ఎస్ను ఉచితం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఫీజులు వసూలు చేయడం అంటే అది మొత్తానికి పేద ప్రజల మీద భారం పడుతున్నటువంటి అంశం. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూరే విధంగా ఉంది. అంటే ప్రజల నుండి 20,000 కోట్ల వరకు లాక్కునే ప్రయత్నం అని ఈ ఎల్ఆర్ఎస్ ఉద్దేశం మొత్తానికి ఈ రకంగా ఉంది. అంటే ప్రభుత్వానికి 20,000 కోట్ల వరకు ఆదాయం పోతుంది. ఏకంగా 25,90,000 అంటే 60,000 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం ఈ రకంగా డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ రోడ్డెక్కి మీరు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఉచితమే చేయాలంటూ మొత్తానికి ధర్నాలు అయితే చేపడుతున్నారు. ఇంకొకటి, ఇచ్చిన ప్రతి హామీలో కూడా కొన్ని ఆంక్షలు, ఇచ్చిన హామీలలో కూడా కొన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పేద ప్రజల పొట్ట మీద కొడుతున్నటువంటి కథ. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఇక ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం. మహబూబానగర్ ప్రజా దీవెన సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం. ప్రభుత్వం జోలికి ఎందుకు వస్తారు, ఎవరు వస్తారు చెప్పు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం జోలికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు? మీరు ప్రజా పరిపాలన సరిగా చేస్తే, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోతే మీ జోలికి ఎందుకు వస్తారు? మీరు ఏ పని చేయకపోతేనే కదా మిమ్మల్ని నిలదీసేటువంటి హక్కు ప్రజలకు ఉన్నది. నిలదీస్తారు. మీరు అన్ని చేసిన తర్వాత ఎందుకు నిలదీస్తారు? మీ తెలివి ఎందుకు వస్తారు చెప్పండి. ఇక కాంగ్రెస్ సర్కారును పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్య. అంటే తెలుసు ఆల్రెడీ. అంటే కాంగ్రెస్ సర్కారు ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుందని డౌట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డికి. అందుకే ఎవరు గూలగొట్టలేరు. ఈ మాట రావడమే పెద్ద తప్పు. ఎందుకు వచ్చింది ఈ మాట చెప్పండి? అది రాకూడదు కదా. ఇక పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదు అని ప్రశ్న. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మోదీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేదల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనీయబోవడం అన్యాయమా? ఇక న్యాయమా, ధర్మమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 40% ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొట్టామని అరణ ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా? 40% ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వాన్ని పడగొడతామనడం మంచిదా అని అడుగుతాడు. 10 ఏళ్ళు మోదీ పరిపాలించవచ్చు, కేసీఆర్ పరిపాలించవచ్చు, కానీ మేమెందుకు పరిపాలించకూడదు అని అడుగుతున్నటువంటి కథ. మీరు పరిపాలించుర్రి. ప్రజల నుండి మంచి బలం ఉంటే పరిపాలించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ప్రజలే మీకు సపోర్టెడ్గా ఉంటారు. ఇవాళ ప్రజలే మీకు పట్టం కట్టిరు. అదే ప్రజలు మీకు వ్యతిరేకంగా తయారయ్యే రోజులు కూడా వస్తాయి. అట్లా మీరు పనులు చేయకపోతే అదే బయటకు వస్తుంది. ఇక నీటిపారుదల శాఖ అధికారులు ఇంజనీర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ పక్కన రాహుల్ బొజ్జా. ఇక ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కూడా పక్కన కూర్చున్నారు. ఇక అడిగిన సమాచారం ఉందా లేదా, ఇక స్పష్టంగా చెప్పండి. ఇక వివరాలు ఏవైనా ఇక అధికారికంగా సంతకాలు చేసి ఇవ్వండి. ఇక ఇంజనీర్లకు స్పష్టం చేసిన ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ చైర్మన్ అయ్యార్. నేడు రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పరిశీలన. ఇవాళ రేపు అన్నారము, సుందిళ్ళ, మేడిగడ్డ వీటిని పరిశీలించబోతారట. ఇట్లా ఉన్నది మేడిగడ్డ వ్యవహారం. ఉత్తమ్ కుమార్ సర్వే చేస్తుండు దాని మీద పడిండు. ఇక నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈరోజు సమావేశం కానుంది. కాంగ్రెస్లో టికెట్లు ఎవరికి ఇస్తారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది చూడాలి. ఇక ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ రేవంత్ ఇలా ఢిల్లీకి పోతారట. అక్కడనే నిర్ణయాలు తీసుకుంటారు ఎవరికి టికెట్ ఇవ్వాలనేది. ఇక తొలి జాబితాలో రాష్ట్రం నుంచి 8-10 పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. 8 నుంచి 10 పేర్లు అంటే మొత్తానికి 10 పేర్లు ప్రకటిస్తారన్నట్టు కాంగ్రెస్ పార్టీ నుండి. ఆ 10 మంది ఎవరో? ఇక ఏటా 4.5 లక్షల గృహాలు నిర్మాణం. ప్రతి ఏటా 4.5 లక్షల గృహాలు నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. ఈ 11న ప్రారంభం చేస్తారట భద్రాచలంలో. ఇక ఈ 11న ప్రారంభం చేయబోతున్నారు. అంటే నియోజకవర్గానికి 3500 ఇండ్లు ప్రకటిస్తారట. ఇలా ఎన్ని ఆంక్షలు పెడతారు, అసలు ఆ పథకాలు, ఆ ఇండ్లు ఎవరికి పోతాయి, ఆ ఆంక్షలకు ఎవరు అర్హులవుతారు అనేది అయితే చూడాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ముఖ్యంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక రేషన్ కార్డు మాత్రం ఉండాలి తప్పకుండా. అక్రమాలే టానిక్.
ఇక విదేశీ మద్యం విక్రయాల్లో అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన, ఇక వ్యాట్ అడగకుండానే నిల్వలు ఇచ్చిన బేవరేజెస్ కార్పొరేషన్ ఇక మద్యం జిఎస్టీ పరిధిలో లేకున్నా ఆ పేరుతో పన్ను వసూలు చేస్తున్నట. మద్యం అసలు జిఎస్టీ పరిధిలో లేకున్నా కానీ ఆ పేరుతో పన్ను వసూలు చేస్తున్నటువంటి కథలట. ఇది ఇట్లా ఉన్నది. ఇక మృత్యు ప్రయాణం, మొత్తానికి మృత్యు ప్రయాణము పెళ్ళైన వారంలోపే నవదంపతుల దుర్మరణం. ఇక వరుడు తల్లిదండ్రులు డ్రైవర్ మృత్యువాత పడినటువంటి కథ. పెళ్ళైనాక వారం రోజులకే చనిపోయారట. ఎవరు? వరుడు తల్లిదండ్రులు, డ్రైవరు మృత్యువాత. ఇక దైవ దర్శనానికి వెళ్ళొస్తుండగా ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ విషయంలో ఎవరు కానీ ఏం మాట్లాడతారంటే అంటే ఇక్కడ ఆడపిల్ల ఉంటుంది కదా, ఈ పిల్ల వల్లనే మృత్యువాత పడ్డాం, ఆ పిల్ల వల్లనే మాకు ఇలాంటి కీడు జరిగిందనేటువంటి సంకేతాలు అయితే వ్యక్తం చేస్తారు. ఎక్కువ శాతం అట్లే మాట్లాడతారు. ఇక ఎందుకంటే అది ఉండేదే కదా. అంటారు చూడు, అమ్మాయి ఇంటికి వస్తేనే ఆ అమ్మాయితోటే లక్ష్మణ రావచ్చు, అరిష్టమైన రావచ్చు అంటారు చూడు, ఆ కథ అన్నట్టు ఇది గత. ఇక ఇంకొకటి చూసుకుంటే అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, ఇక ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2, నవంబర్ 17-18 తేదీల్లో గ్రూప్ 3 ఇక షెడ్యూల్ విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్సీ. మొత్తానికి గ్రూప్ 1 మెయిన్స్ ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2 ఇక ఇలా షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఇక ప్రణీత్ రావు వెనుక ఉన్న పెద్దలు ఎవరో, ఇక డేటా ధ్వంసం వెనుక మర్మమేమిటో, అధికారిక చర్యలకు పాల్పడ్డారా, ఇక పోలీసు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారినటువంటి అంశం అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక అమెరికా అధ్యక్ష రేసులో మళ్ళీ ఎవరు ఆ ఇద్దరు? అమెరికా అధ్యక్ష రేసులో మళ్ళీ ఇద్దరు ఉన్నారట. సూపర్ న్యూస్ టుడే ఇక ప్రైమరీలో ట్రంప్ బైడెన్ హవా. ఇక మొత్తానికి ట్రంప్ బైడెన్ అమెరికా అధ్యక్ష రేసులో వీళ్ళిద్దరే ఉన్నారట.